వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయ్ జగన్లతో కలిసి కేసీఆర్ కొత్త ఫ్రంట్ అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. దాని కంటిన్యూషన్ గా బొక్కబోర్ల పడింది జాలేదా అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ పెట్టాను. ఈ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు విజయ్ ఎప్పుడైతే తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా చాలా సీరియస్ గా ఒక చర్చ ఏంటంటే అటు జగన్ ఇటు కేసీఆర్ ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు బ్లంట్ గా ఒకరు చేసిన పని ఇంకొకరు ఫాలో అయ్యే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ స్వయాన జగన్మోహన్ రెడ్డికి దేవుడిచ్చిన అన్న, సో దేవుడిచ్చిన తమ్ముడు కేసీఆర్ కి జగన్. సో వాళ్ళిద్దరు కూడా ఒకరి అడుగులో ఒకరు వేస్తానే ఉంటారు. ఈరోజు చాలా సిమిలారిటీస్ ఉంటాయి వాళ్ళిద్దరికి. ఈవెన్ అధికారంలో ఉన్న ఆ గడి దాటిపోయి ఈ తాడేపల్లి దాటి బయటికి రాడు, ఆయనేమో ఫామ్ హౌస్ దాటి బయటికి రాడు. సెక్రటేరియట్కి వీళ్ళు వెళ్ళిన సందర్భాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో అలా ఏదైతే అధికార మదం, అధికార అహంకారం ఇవన్నీ కూడా వాళ్ళిద్దరికి యాజ్ టీజ్గా ఉన్నాయన్నమాట. ఈరోజు ఓటమి తర్వాత మీరు చూడండి, ఎందుకు నేను అహంకారం మదం అనే పదాలు వాడాల్సి వచ్చింది అంటే, ఇక్కడ ఎవరైనా సరే అధికారం కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా అలర్ట్గా ఉంటారు, ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. తమని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏపీ ప్రజలు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు, కేసీఆర్ని దాదాపు 10 ఏళ్ళు కూర్చోబెట్టారు. ప్రతిపక్ష నేతగా పెట్టుకుంది కూడా ప్రజలే కదా ఆల్మోస్ట్. మరి అలాంటి ప్రజల్ని గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కానీ అలాంటి ప్రజల తరపున వీళ్ళు పోరాటాలు చేయరు, అసెంబ్లీకి వెళ్ళరు. ఈయన ఫామ్ హౌస్కి పరిమితం అవుతారు, ఎప్పుడో వేటు పడుతుందని ఒక రోజు వెళ్ళి వస్తారు. సేమ్ అతను కూడా అంతే, తన గురువునే ఫాలో అవుతాడు, అసెంబ్లీకి వెళ్ళొద్దు అని నిర్ణయం తీసుకుంటాడు. ప్రజలే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, కానీ ప్రభుత్వం ఏదైతే అధికార పార్టీ ఇవ్వలేదని చెప్పేసి మైకి ఇవ్వలేదని చెప్పి అసెంబ్లీకి వెళ్ళనంటాడు. చూడండి, చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఈయనేమో పోతిరెడ్డి పొక్క వెడల్పు చేసినా కేసీఆర్ ఖండించాడు, ఆయన కాళేశ్వరాన్ని అడ్డగోలుగా కట్టిన ఈయన పోయి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటాడు. సో వీళ్ళిద్దరికి అంత అవగాహన ఉండింది, అందుకే వాళ్ళిద్దరి మైండ్ సెట్ ఒకేలాగా ఉంటుందన్నమాట. సో అలాంటిది ఈరోజు వీళ్ళిద్దరి పరిస్థితి ఓడిపోయిన తర్వాత రోజు రోజుకి కూడా ఆ పార్టీ పరిస్థితులు కునారిల్లిపోతూ ఉన్నాయి. ఎందుకు ఈరోజు ఒక్క ఓటంతోనే అటు కేసీఆర్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ అంత డీలా పడుతున్నారు అంటే దానికి ఒక రీజన్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఇది యాక్చువల్గా లైక్ మనం బీజేపీ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా, ఈవెన్ ఇప్పుడు జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ బట్ టీడీపీ అయితే ప్రాంతీయ పార్టీగానే చూడాలి మనం, ఒక రాష్ట్రానికి పూర్తిగా పరిమితమై ఉంది కాబట్టి. సో అలా టీడీపీ తీసుకున్నా వీళ్ళందరికీ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది, పార్టీకి ఒక సంస్థాగత నిర్మాణం చాలా పక్కగా ఉంటుంది, కింద స్థాయి క్యాడర్ నుంచి ఏది పై స్థాయి దాకా. కానీ వేరేజ్ మనం టీఆర్ఎస్ తీసుకున్నా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని తీసుకున్నా, అది ఓన్లీ ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీస్ ఆ రెండు. తన తండ్రి మరణం, ఆ తర్వాత తను జైలుకి వెళ్ళడం, ఇలాంటి తన ఓదార్పు, ఇలాంటి అంశాల కేంద్రంగా ఏర్పడిన పార్టీ, ఆ ఎమోషన్స్ మీద బిల్డ్ అయిన పార్టీ జగన్మోహన్ రెడ్డిది. ఆ తర్వాత మనం చూస్తే 14లో ఈ 2 రీజన్స్ నేను చెప్పినవి. వేరేజ్ 19కి వచ్చేటప్పటికే తన చిన్నాన్నను చంపేశారు అనే రీజన్. వేరేజ్ టీఆర్ఎస్ కూడా తెలంగాణ ఆకాంక్ష పేరుతో కేసీఆర్ పార్టీ పెట్టారు, ఆ అంశం కేంద్రంగానే చాలా మంది ఇతర పార్టీలోంచి వ్యక్తులను తను తీసుకునే ప్రయత్నం చేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయ్యి జగన్మోహన్ రెడ్డి వైపు సగం మంది జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చారు వైఎస్ చనిపోయిన తర్వాత. రాష్ట్ర విభజన తర్వాత మిగతా కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయ్యి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చారు. సో కేసీఆర్ ఏం చేశారు, తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి టీడీపీ లాంటి పార్టీలు తెలంగాణ వేదిక నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ నేతలు తద్వారా వాళ్ళ క్యాడర్ కూడా వచ్చి టీఆర్ఎస్కి యాడ్ అయింది. మీరు చూడండి, ఎప్పుడు ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీస్ ఇవి. స్ట్రాంగ్ బేస్ కంటే ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీలు కాబట్టి ఆ ఎమోషన్లోనే తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ని 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంచారు. సో అలా ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఒక ఓటమి అనేది కూడా వాళ్ళు అంతే తీసుకుంటారు. ఒక్కసారిగా ఆ పార్టీలు కొనారిల్లిపోతూ ఉంటాయి. అదే సంస్థాగత నిర్మాణం ఉంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ 2004-2009లో ఆ పార్టీ అధికారంలోకి లేదు, అయినా ఆ పార్టీకి మళ్ళీ ఆ పార్టీ ఆ స్థాయిలో పుంజుకొని అధికారంలోకి వచ్చింది. వేరాజ్ 2019 నుంచి 2024 వరకు టీడీపీ తన ప్రస్థానంలో ఎప్పుడు చూడని కష్టాలను చవి చూసింది బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు వెళ్ళని విధంగా జైలుకు కూడా వెళ్ళారు. తన ఫ్యామిలీని కూడా ఆ స్థాయిలో టార్గెట్ చేయించుకున్నారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎప్పుడు చూడండి వింతలు విశేషాలు చూశారు ఆయన తన లైఫ్లో. అయినా సరే ఆ పార్టీ ప్రస్థానం ఆగిపోయిందని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. ఇంకా అలాంటి పార్టీ ఈ రోజున కూటమితో కలిసి అధికారంలో ఉండింది. సో స్ట్రాంగ్ బేస్ ఉన్న పార్టీస్కి, ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీస్కి తేడా ఏంటంటే ఇలాగే ఉంటుందన్నమాట. సో అందుకే అయితే అలాంటి వాళ్ళిద్దరూ కలిసి ఈ రోజున విజయ్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడం ప్రచారంలో, అదేవిధంగా చూస్తే జగన్మోహన్ ఇటీవలే తన అన్న కొడుకు పెళ్లిలో ఆయన కలవడం, ఈ 2 అంశాల కేంద్రంగా అటు వైఎస్ఆర్సీపీ విజయ్ని ఓన్ చేసుకుంటా ఉంది. విజయ్ మా వల్లే సీఎం అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్న కారణంగానే సీఎం అయ్యాడు అని చెప్పి ఊదర కొడతా ఉన్నారు. మరి అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఆఖరికి విజయ్ ఈరోజు ఇంట్రడ్యూస్ చేసిన సంక్షేమ పథకాలు
కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర కాపీ కొట్టి అనే దాకా వెళ్ళారు వాళ్ళు. ఇది చాలా బూమరాంగ్ అవుతుంది వైఎస్ఆర్సీపీలో, సోషల్ మీడియాలో కూడా. వేరేజ్ కేసీఆర్ కూడా, ఎందుకంటే గతంలో కేసీఆర్ని విజయ్ కూడా కలిశారు హైదరాబాద్ వచ్చినప్పుడు, వారసుడు మూవీ సమయంలో అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అప్పుడు కేసీఆర్ని కలవడం జరిగింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో అలా ఆ ఫోటోని హైలైట్ చేస్తూ కేసీఆర్కు అండ్ దెన్ విజయ్కి కూడా సత్సంబంధాలు ఉన్నాయంటూ అటు బీఆర్ఎస్ కూడా విజయ్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లో మేమే వస్తాం, అక్కడ విజయ్ సీఎం అయ్యారు కాబట్టి లాస్ట్ మినిట్ వరకు స్టాలిన్ అండ్ ఆయన కొడుకు మీద ఉన్న వ్యతిరేకత కనిపించకుండా పూర్తి స్థాయిలో విజయ్ అధికారంలోకి వచ్చున్నారు. సేమ్ మేము కూడా అలాగే ట్రెండ్ సెట్ చేస్తామని ఊహల్లో వాళ్ళు ఉన్నారు. అంతవరకు ఓకే, అంతవరకు కూడా మనం వెల్కమ్ చేద్దాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పూర్తిగా డిమోరలైజ్ ఉన్నారు కాబట్టి క్యాడర్లో బూస్ట్ నింపడం కోసం విజయ్ గెలుపుని ఒక అవకాశంగా తాము చూపించుకుంటున్నారంటే అంతవరకు మనం వెల్కమ్ చేద్దాం. కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తూ ఉన్నారు ఈ రోజున. అటు విజయ్తో కలిసి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారు వీళ్ళు అనేది ఒక చర్చ. ఇక్కడ అటు కేసీఆర్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. పర్టికులర్లీ కేసీఆర్. బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా ఉన్నారో ఒక దుబ్బాక దగ్గర నుంచి ఒక గ్రేటర్ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఒక హుజూరాబాద్ దాకా అన్ని ముట్టుకెళ్ళి పడ్డాయో కేసీఆర్కి. అప్పుడు ఆ రోజు వడ్ల కొనుగోలు కేంద్రంగా ఒక ఇష్యూని తెరదీకి తీసుకొచ్చారు ఆయన, బీజేపీని బదనాం చేసే కార్యక్రమం. దానిలో భాగంగానే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. నేనే ప్రధాని అవుతాను, తెలంగాణ బిడ్డ ప్రధాని కాబోతున్నారు, మీరంతా ఆశీర్వదించండి అంటూ మాట్లాడారు. పోయి జంతర్ మంతర్ దగ్గర హడావిడి చేశారు. తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో రైతుల పేరుతో హడావిడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇతర పార్టీలో తన బీఆర్ఎస్ శాఖల్ని అటు ఏపీ మొదలుకొని తెలంగాణలోనే చంద్రబాబు నాయుడు ప్రచారం చేయకూడదు, బట్ ఏపీలో ఈయన వెళ్ళి పార్టీ శాఖ పెట్టొచ్చు. సో తన శాఖలు అటు మహారాష్ట్ర ఇటు ఏపీ అంతా పెట్టి గాయగత్తరు లేపాడు ఆ రోజు. మనకు తెలుసు ఏం చేశారు అనేది. సో అలా నేనే ప్రత్యామ్నాయం కాబోతున్నాను అని చెప్పి హడావిడి చేశారు. అందరినీ కలిశారు, మమతా దగ్గర నుంచి స్టాలిన్ దాకా. వాళ్ళందరూ ఓడిపోయారు. ఈరోజు అఖిలేష్ దగ్గర నుంచి అందరినీ కలిశాడు, పట్నాయక్ దాకా. వాళ్ళందరూ ఓడిపోయారు. ఈరోజు ఆప్షన్ కేసీఆర్కి ఆ రోజు అంత సీరియస్గా సపోర్ట్ చేయలేదు ఎవరు. అదే ఇండియా కూటమికి ఆయన సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇండియా కూటమి కూడా సపోర్ట్ చేయకుండా నేనే థర్డ్ ఫ్రంట్ని లీడ్ చేస్తున్నాను, జాతీయ రాజకీయాల్లో నేను చక్రం తిప్పుతున్నాను అన్నట్టుగా ఆ స్థాయిలో ఓవర్ యాక్షన్ చేస్తే దానికి సమాధానం ఏంటని తెలంగాణ ప్రజలు చెప్పున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు, కానీ అలాంటి కేసీఆర్ ఈరోజు మళ్ళా థర్డ్ ఫ్రంట్ గురించి గతంలో ఆయన ఇదే ఆలోచన చేశారు. ద్రౌపది ముర్ముని బీజేపీ ఏదైతే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రమోట్ చేస్తా ఉన్నా కనీసం దానికి ప్రమోట్ కూడా చేయకుండా, కనీసం మద్దతు తెలుపకుండా అంశానికి ఈయన పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా పావులు గదిపిన పరిస్థితి అయితే ఉంది. అలా బొక్కబోర్లో పడ్డారు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ విషయంలో, ఆల్టర్నేటివ్ ఫ్రంట్ విషయంలో. అదే వేరేజ్ ఈరోజు చూస్తే కనీసం బీజేపీతో పొత్తులు తీసుగా కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో ఒక ఆప్షన్ కావాలి వాళ్ళకి బీజేపీ దాకా వెళ్ళాలంటే, చంద్రబాబు నాయుడు లోకేష్ అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ఆ పార్టీ కునరెళ్ళిపోతా ఉంది. వేరేజ్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటేనే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ఆయన అధికారంలో ఉండి అన్ని రకాలుగా కేసీఆర్తో సాన్నిహిత్యం ఉండి కేటీఆర్తో సాన్నిహిత్యం ఉండి ఒక్కరోజు కూడా కేసీఆర్ బీఆర్ఎస్కి ఆయన సపోర్ట్ చేయాల, కేసీఆర్కి ఎక్కడా కూడా మద్దతు పలకలా. అందరు కూడా చాలా మంది ఆ రోజు విమర్శించారు కేసీఆర్ని, నీ పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి మద్దతు అడగకుండా మొత్తం దేశాలు పట్టుకు తిరుగుతావేంటి అని చెప్పేసి అందరూ కూడా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో లేకపోయినా బీజేపీని వదిలి జగన్మోహన్ రెడ్డి పక్కకు రారు. ఎందుకు రారు? తన పీక మీద కేసులు కత్తులాగా వేలాడుతున్నాయి కాబట్టి. గతంలో తన సిబిఐ ఈడీ కేసుల దగ్గర నుంచి ఈ రోజు లిక్కర్ స్కామ్ వరకు. అందుకే జగన్మోహన్ రెడ్డి బీజేపీని డినై కూడా చేయరు. మనం చూసాం స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినా, అదేవిధంగా రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వమని రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్ళి మోడీకి మద్దతు ఇవ్వడం జరిగింది. సో బీజేపీని డినై చేసి బీజేపీని వ్యతిరేకించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత బ్లంట్గా వెళ్తాడని అయితే నేను అనుకోవట్లా. సో ఈరోజు విజయ్కి అయితే తమకి ఆ గెలుపుని తాము ఓన్ చేసుకోవడానికి తన ఫోటో పట్టుకున్నాడు కాబట్టి తను ప్రచారం చేసుకోవడానికి చూపించుకుంటున్నాడు, కానీ ఈయనేదో ఆల్టర్నేటివ్గా ఇంకో ఫ్రంట్ తీసుకు వెళ్తాడని నేను అనుకోవట్లా. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంది ఇండియా కూటమిలోకి వెళ్ళడానికి, అయినా జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు చూడట్లా. సో కేసీఆర్ కంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకు ఆప్షన్ లేదు ఈ రోజున, కానీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండింది. గతంలో కేసీఆర్ లాగే ఇతను కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు తమ పార్టీని చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఈరోజు వీళ్ళిద్దరూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు, ఆల్టర్నేటివ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు. అది కూడా రీజనల్ ఫ్రంట్ అంట, విజయ్ని కలుపుకొని. అదేవిధంగా రీజనల్ ఫ్రంట్ అంటే ప్రాంతీయ పార్టీలతో కలిపి రీజనల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు అని ఒక చర్చ అయితే జరుగుతోంది. ఆ ప్రచారాన్ని అటు బీఆర్ఎస్ కానీ ఇటు వైసీపీ సోషల్ మీడియా ముందుకు తీసుకెళ్తా ఉంది. ముందు అదేదో చెప్తుంటారు కదా, ఒక సామెత చెప్తారు పెద్దోళ్ళు, తల్లి కూడి పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అన్నది. ముందు అసలు ఆ పార్టీలో పరిస్థితి ఏంటి, ఆ పార్టీలో వెళ్ళిపోతున్న నేతల పరిస్థితి ఏంటి, రేపటి ఎన్నికల పరిస్థితి ఏంటి, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తెలంగాణలో, అక్కడ ఏపీలో ఏదైతే లోకల్ బాడీస్ వస్తే అసలు ఆ పెర్ఫార్మెన్స్ ఏంటి ఆ పార్టీలో అనేది చూసుకోకుండా ఈరోజు వీళ్ళు అప్పుడే రీజనల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది టూ ఎర్లీ అవుతుంది, ఎర్లీ ప్రెడిక్షన్ అవుతుంది. సో ఐ డోంట్ థింక్ సో. ఇది ఈ ప్రచారం మాత్రం అవాస్తవమే, అది ఇంప్రాక్టికల్ అని నేను అనుకుంటా ఉన్నా.